హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి మనం అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి ఈట్వల్ రోడ్డు అమృత యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం అమరావతిలో జరిగే పనులు అన్ని మీకైతే చూపిస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే మనం 10,000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం. మీరు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా అమరావతిలో జరిగే పనుల గురించి ఈ వీడియోలో మొత్తం అయితే కవర్ చేస్తాను. మీరు ఎక్కడ మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇదిగోండి, చూసారు కదా, జూలై 29వ తారీఖు ఉదయం 9:58 అయితే ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చేసి అమృత యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నామండి. మనం అంతకుముందు కూడా ఆల్రెడీ ఈ అమృత యూనివర్సిటీకి సంబంధించి పనులు అయితే చూసాము. ఈ కన్స్ట్రక్షన్ కూడా అయితే చాలా వరకు అయితే పనులు జరిగినాయి, చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఈ రాజధానిలో ఈ అమృత యూనివర్సిటీ కూడా ఈ కొత్త కన్స్ట్రక్షన్ సంబంధించి బిల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ మీరు అంత సైడ్ చూస్తే ఈ డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే చాలా వరకు చేశారండి. అలానే రోడ్డు పనులు కూడా అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి, మీకైతే చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాడ నుంచి అమృత యూనివర్సిటీ వరకు కలిపే ఈ ఈట్వల్ రోడ్ అండి. దీనికి సంబంధించి రోడ్డు పనులు కూడా అయితే చాలా వరకు అయితే సాగుతున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా డక్స్ నిర్మాణం అన్నమాట. ఈ రోడ్డు పనులు కూడా బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారండి. ఇక్కడంతా ఈ వర్కర్స్ కి సంబంధించి షెడ్లు అయితే ఇటైతే ఇచ్చారన్నమాట. ఎంత రోడ్లు అయితే చూసారు కదా. మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో కూడా మార్పు అయితే చూస్తున్నామండి. ఎందుకంటే మేము ఇదంతా అమరావతిలో తిరుగుతున్నాం కాబట్టి వచ్చిన అప్పుడల్లా ఈ పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇటు సైడ్ సంబంధించి అండర్ గ్రౌండ్ కి పైప్ లైన్లు అనమాట అండి. అన్ని చూడండి ఎంత రెడీ అయితే పెట్టుకున్నారు. ఇటువైపు డక్స్ నిర్మాణం అయితే పూర్తి చేశారండి. పైన కప్పు కూడా అయితే వేసారనమాట, మీరు చూడొచ్చు. ఇదంతా ఈట్వల్ రోడ్డేనండి. ఈ రోడ్ అంతా సాఫ్ అయితే చేశారు. ఇంకా ఈ డక్స్ నిర్మాణం అక్కడక్కడ కొంచెం ఈ వర్షాలకి కొంచెం లైట్ గా వాటర్ అని వస్తే దాని వీటి వరకు అయితే ఆతారనమాట. ఇది మొత్తం వాటర్ లేని చోటల్లా మొత్తం పూర్తి అయితే చేస్తున్నారు. చూసారు కదా రోడ్ అంతా ఎలా సాఫ్ అయితే చేశారు. ఈ ఫస్ట్ లేయర్ కి సంబంధించి ఈ పనులు అయితే సాఫ్ చేస్తున్నారండి. ఈ రోడ్డు ఇప్పుడు ఇదంతా మీరు చూడొచ్చు. మనం లాస్ట్ సారి ఈ వీడియో పెట్టినప్పుడు ఇదంతా మట్టి అయితే ఉండేది, దాన్ని అంతా సాఫ్ చేశారు. చూసారు కదా మిషనరీ కానీ అన్ని ఎలా పని అయితే చేస్తున్నారో. వీటి వైపు కూడా పూర్తి చేశారండి డక్స్ నిర్మాణం. చూద్దాం, మీకు కొంచెం అటువైపు వెళ్ళి కూడా ఇంకో ప్లేస్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈట్వల్ రోడ్ లో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ కి సంబంధించి పైపులు అంతా రెడీ అయితే పెట్టారనమాట. చూసారు కదా పైపులు కూడా అసలు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో. ఈ అండర్ గ్రౌండ్ లో ఉండాలి కాబట్టి చాలా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి అన్నమాట. చూద్దాం, అటు పక్కన అండర్ గ్రౌండ్ కి సంబంధించి డ్రైనేజ్ పనులు అయితే జరుగుతున్నాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఈట్వల్ రోడ్ లో ఇటు సైడ్ కి సంబంధించి డక్స్ నిర్మాణం కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారండి. ఈ ప్రాంతం అంతా పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఎదురుగా చూస్తుంది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ఈ సైడ్ డక్స్ నిర్మాణం కోసం అని చెప్పి మొత్తం తవ్వుతున్నారు. మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారండి. అంతకుముందు ఆల్రెడీ డక్స్ అయితే ఉన్నాయి అనమాట, కానీ మట్టి మూలన ఏంటంటే మొత్తం పూడిపోయినాయి. ఇదంతా చూస్తున్నారు కదా సైడ్. ఇప్పుడు క్లియరెన్స్ అయితే చేస్తున్నారండి, చూపిస్తాను మీకు. చూసారు కదా ఇదంతా ఎలా ఉంది సైడ్.
మొత్తం అంతా క్లియర్ అయితే చేస్తున్నారండి. పనులు జరుగుతున్నాయి. చూసారు కదా, ఈ మట్టి అంతా పూడుకుపోయి అయితే ఇవైతే కనపడకుండా అయితే అయినాయి. ఇప్పుడు వీటిని మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు. ఇది అంతకుముందే అయితే ఈ పనులు అయితే జరిగినాయండి. ఇవన్నీ ఈ ఈక్వల్ రోడ్ మొత్తం అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. అదే అటు సైడ్ కూడా జరుగుతున్నాయి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ సైడ్ డక్స్ నిర్మాణంకు సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఇది మనం అంత ముందైతే పెట్టాం కదా, అప్పుడు పెట్టినప్పుడు పనులు జరిగినాయి. అప్పటికి ఇప్పుడు కూడా మీరు మార్పు అయితే చూడొచ్చు. ఇదంతా అసలు ఎంత లోతు అవుతున్నారు అన్నది మీరు చూడండి. ఎంత మిషనరీ కూడా చూసారు కదా, చాలా లోతు అయితే తవ్వుతున్నారండి. ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి. జేసీబీలు కానీ ఇవన్నీ పనులు చూడొచ్చు. అలానే ఇటువైపు ఈ డక్స్ నిర్మాణం కూడా సైడ్ చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే అవి లైన్ గా పెట్టుకుంటూ అయితే వచ్చారన్నమాట. ఇటువైపు అంతా పనులు చేస్తున్నారు. అదే విధంగా ఇటు కూడా చూద్దాం ఒకసారి, ఇక్కడ ఎలా ఉంది అన్నది. ఇప్పుడు మన వర్షం పడినప్పుడు అయితే ఒక 2 రోజులు పని అయితే ఆపారండి. ఇంకా వర్షాలు తగ్గినాయి, అలానే పనులు కూడా అయితే మొదలు పెట్టారన్నమాట. ఇవ్వండి, ఇదంతా చూడొచ్చు. ఇదండి, చూసారు కదా, ఇక్కడైతే పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. ఇంకో ప్లేస్కి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి N9 రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించి మిక్సర్ కంపెనీ అంతా మెటీరియల్ అంతా చూసారు కదా. ఈ పనులు చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారండి. అలానే ఇక్కడ మిక్సర్ యూనిట్ కూడా అయితే రెడీ అయితే చేశారు ఆల్రెడీ. ఇదిగోండి, ఇది వచ్చేసి N9 రోడ్ పక్కన అనమాట. ఇది N9 రోడ్ పక్కనే మెయిల్ కాంట్రాక్టర్స్ కి అయితే ఈ వర్కర్స్ కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారండి. షెడ్ పనులు అనమాట. మనం అక్కడ N9 రోడ్ పక్కన చూసాం కదా, మెయిల్ కాంట్రాక్టర్స్ సంబంధించి వర్కర్ షెడ్లు వేస్తుంది. ఇక్కడైతే ఆల్రెడీ అయితే వేసారండి. అలానే ఇటు అండర్ గ్రౌండ్ కి పైప్ లైన్ కూడా తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఇదో చూసారు కదా, ఇది కూడా అంతా మొత్తం ఈ వర్కర్స్ షెడ్ అనమాట. షెడ్యూల్ పనులు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వర్కర్స్ కోసం అని చెప్పి నిర్మాణం. ఇదిగోండి, ఈ E8 రోడ్ లో కూడా ఈ డక్స్ నిర్మాణం కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారండి.
అలాగే ఇప్పుడు మనం ఈ గెజిటెడ్ ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చి గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క టవర్ లో కూడా ఈ చూస్తున్నారు కదా, ఇగో వర్కర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ లో కూడా పనులు జరుగుతున్నాయండి. మొత్తం ఈ 8 టవర్స్ చూస్తున్నారు కదా, ఈ 12 ఫ్లోర్లు కూడా పనులు అయితే చేస్తున్నారు. ఈ గోడలకి మొక్క అయితే పెడుతున్నారండి. ఇక్కడ గెజిటెడ్ ఆఫీస్ టవర్స్ కి సంబంధించి పనులు అయితే ఇలా జరుగుతున్నాయి. ఇదిగోండి N11 E7 జంక్షన్ దగ్గర అయితే దక్షిణవరం కోసం పనులు అయితే చేస్తున్నారండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్, గెజిటెడ్ ఆఫీస్ టవర్స్. N11 రోడ్లో అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. సైడ్ కూడా పనులు చేస్తున్నారు రెండు వైపులా. ఇదే చూసారు కదా. ఈ సైడ్ అంత ముందు చాలా స్పీడ్గా అయితే చేశారండి. తర్వాత వర్షం కారణంగా కొన్ని రోజులు అయితే ఆపారు. తర్వాత మళ్ళీ అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశారు. చూద్దాం ఎలా జరుగుతుంది అన్నది. మీరు చూడొచ్చండి, ఇది అంతకుముందు మనం వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ సంబంధించి సర్వే అయితే చూసాము. దాని తర్వాత పైన ఐరన్ వేసే అయితే చూసాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ మిషన్ ద్వారా అయితే మొత్తం ఈ పైన వేస్తున్నారు. ఈ సైడ్ అయితే పనులు ఇలా జరుగుతున్నాయండి. ఇటు సైడ్ వచ్చేసి ఐరన్ సెట్ చేస్తున్నారు, చూడొచ్చు. రెండు వైపులా పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ N11 రోడ్లో కూడా పనులు అయితే చేస్తున్నారండి. ఇదిగోండి జడ్జెస్ బంగ్లాలు అన్నమాట. ఈ పనులు కూడా అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి, చూడొచ్చు. ఈ పనులు కూడా అయితే చాలా త్వరగా అయితే పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు. బిల్డింగ్ చూడండి అసలు ఎంతవరకు అయితే పూర్తి అయితే అయిందో. 4 నెలల క్రితం అసలు ఈ వైపు పనులైతే అంతగా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఈ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరైతే చూడొచ్చండి ఎలా రెండో స్టేర్ మూడో స్టేర్ వరకు కూడా వరుసగా అయితే పనులు చేస్తున్నారు. ఈ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం అన్ని వైపులు అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు అసలు ఈ ప్రాంతం అంతా ఎలాగుందో.
సరే అండి, ఇంకో ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా ఈ వేస్ట్గా పడిపోయినటువంటి ఐరన్ మొత్తం బయట అయితే వేస్తున్నారండి. అలానే ఇక్కడ పనులు చేయడం కోసం చెప్పి ఐరన్ మెటీరియల్ కూడా అయితే తెచ్చుకున్నారు. వెళ్ళి చూద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి టవర్స్ పనులు కూడా మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఈరోజు. ఇదిగోండి, ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ ఐరన్ అంతా తొలగించే పనులు అయితే చేస్తున్నారండి. లాస్ట్ వీడియో పెట్టినప్పుడు మనం ఇదంతా అయితే ఉండేది, ఇది కూడా మొత్తం తొలగించేశారు. తొలగించేసి ఇటు పక్కనంతా పెట్టారనమాట. అంతకుముందు ఏంటంటే షాపుర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేశారు. ఇప్పుడు వాళ్ళే మామూలుగా ఇదంతా తీసుకేస్తున్నారు అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎన్సీసీ వాళ్ళకి అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ తొలగించే పనులు కూడా ఇల్లు అయితే చేస్తున్నారు. బయట పడేసిన ఐరన్ మొత్తం అక్కడ షాపుర్జీ పల్లంజీ వాళ్ళు అయితే బయటకి అయితే తీసుకెళ్తున్నారండి. చూడొచ్చు ఇదంతా ఈ ఐరన్ మెటీరియల్ ఎలా ఉంది ఏంటన్నది మొత్తం. ఎంత ఐరన్ వేస్ట్ అయితే అయిపోయిందో చూడొచ్చు మీరు. ఇదండి, ఇప్పుడు మనం ఈ దగ్గరికి అయితే వచ్చి చూపిస్తున్నాం అనమాట. ఇదంతా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ పనులు ఎలా జరుగుతుంది అన్నది కూడా మీకైతే చూపిస్తానండి. ఇదంటే ప్రస్తుతానికి మొత్తం క్లియర్ చేసే పనులు అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీకైతే ఇంకా చూపిస్తాను క్లియర్గా. ఇవ్వండి, చూడండి ఒకసారి. ఎంత వేస్ట్ అయిపోయిన ఐరన్ అనమాట. చూసారు కండి, ప్రస్తుతానికి వచ్చేసి ఈ హైకోర్టు దగ్గర అయితే ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. అలానే ఐకానిక్ టవర్స్ అప్డేట్ కూడా అయితే మీకైతే ఇస్తాను, అక్కడ ఎలా జరుగుతుంది అన్నది కూడా. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చేసి ఎన్సీసీ మిక్సర్ కంపెనీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇదంతా మిక్సర్ కంపెనీది కూడా మొత్తం రెడీ అయితే చేసుకున్నారండి, మిక్సర్ యూనిట్. అలానే ఇటు ఈ ఎన్సీసీ వర్కర్స్ కూడా ఈ షెడ్యూల్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు. ఆల్రెడీ కొన్ని అయితే ఇక్కడ వేశారు. అలానే ఇటు పక్కన కూడా మొత్తం ఈ మెటీరియల్ అంతా రెడీ చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్స్ పక్కనే అన్నమాట. ఇది చుట్టుపక్కల కూడా మొత్తం ఫెన్సింగ్ వేయడం కోసం అని చెప్పి వేస్తున్నారు. ఈ ప్లేస్ అంతా ఈ స్టాఫ్కి అయితే ఇస్తున్నారండి, షెడ్ నిర్మాణం చేస్తున్నారు. ఇంకా ఐకానిక్ టవర్స్ టవర్ 5 దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ రోజు రోజుకి పనులు అయితే కొంచెం వేగం అయితే పెంచారండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇటు పక్కన మొత్తం మట్టిని తొలగించేసేసి పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇటు ఐకానిక్ టవర్స్ ఈ 5 దగ్గర కూడా మొత్తం ఫౌండేషన్ కి సంబంధించి మొత్తం గోడ అయితే ఉంది కదా, దానికి సంబంధించి ఎంత మెటీరియల్ తో రెడీ అయితే చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. అలానే చుట్టుపక్కల కూడా మొత్తం అయితే పనులు అయితే చేస్తున్నారు. మీకు చూపిస్తాను మొత్తం, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మొత్తం అమరావతి మొత్తం తిరిగి అయితే మేము ఈ వీడియో అయితే షూట్ చేసాం. మీరు చూసి సపోర్ట్ అయితే చేయండి, లాస్ట్ వరకు చూసి మీరు కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ వర్కర్స్ అయితే పనులు అయితే చేస్తున్నారండి. మీకు అలానే అటువైపు కూడా వెళ్ళేది చూపిస్తాను ఒకసారి. ఐరన్ కూడా అయితే ఎలా ఉందో, అలానే అక్కడ కొంచెం వాటర్ ఉన్నా కానీ దాన్ని కూడా మొత్తం అయితే బయటికి అయితే పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇంకా పనులు అయితే ఇటువైపు స్టార్ట్ అయితే అయినాయండి. ఇది కూడా చూడొచ్చు, ఇటువైపు వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా. దీని బ్యాక్ సైడే N12 రోడ్ అయితే ఉంటుంది, దానికి సంబంధించింది కూడా మీకు అయితే చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, జేసీబీ మొత్తం పనులు అయితే చేస్తున్నారు.
అటువైపు కూడా. అలానే ఉన్న కొంచెం వాటర్ కూడా స్పీడ్ గా తోడేయడం కోసం అని చెప్పని పెద్ద బాహుబలి మోటార్స్ అయితే పెట్టారు. అంతకుముందు అయితే మనం పెట్టారు కదా, సేమ్ అవే మళ్ళీ పెట్టారన్నమాట. ఇక చూడండి, ఇటు పక్కనంతా చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్, ఈ 5 టవర్స్ లో ఇది మెయిన్ 5వ టవర్ అండి, హెచ్ఓడి టవర్స్. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉండేది ఇక్కడేనమాట. దీనికి సంబంధించి పనులు అయితే మీరు చూడొచ్చు. ఈ చుట్టుపక్కల కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ టవర్ 5 దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారు. అలానే ఈ ఐరన్ కూడా మొత్తం అంతకుముందు తుప్పు అయితే పట్టిపోయింది కదా, దాన్ని తొలగించుకోకుండా ఏం చేస్తున్నారంటే పేపర్ అయితే చేస్తున్నారండి. పేపరింగ్ అయితే చేస్తున్నారు. ఇదంతా ఇదిగోండి, ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఈ ఐరన్కి అంతా పేపరింగ్ అయితే చేస్తున్నారు. ఇటువైపు కూడా అలానే అక్కడ కూడా చూడొచ్చు, మెయిన్ టవర్ 5 దగ్గర మొత్తం అయితే క్లియర్ అయితే చేస్తున్నారండి. అలానే టవర్ 3, టవర్ 4 దగ్గర కూడా చూద్దాం. అలానే ఈ ఎంట్ వాళ్ళకి సంబంధించి ఈ డక్స్ అంతకుముందు నిర్మించిన డక్స్ అండి ఇవి కొంతవరకు అయితే నిర్మించారు. ఇటువైపు నుంచి మొత్తం చేయాలి. ఈ రోడ్ మొత్తం డైరెక్ట్ గా మనకి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుందండి, ఈ హైకోర్టు బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి, ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మొత్తం చూసారు కదా, ఈ బోర్ అనుకుంటా, మొత్తానికి ఇది వేస్తున్నట్లున్నారు. ఇది అర్థం కావట్లేదు కానీ ఇదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ వాటర్ అయితే వెళ్తున్నాయి, అలా వెళ్ళిన ద్వారా మొత్తం తోడేస్తున్నారు. పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ. అలానే మొత్తం ఇదంతా వేసారన్నమాట. ఈ ఫెన్సింగ్ చుట్టూరు కూడా మొత్తం అలా వేసుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి, టవర్ దగ్గర కూడా మొత్తం పైపులు అయితే లోనకైతే పెట్టుకున్నారు. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఈ పైపులు కూడా మనం వచ్చినప్పుడు లేవు, అంతా రెడీ చేస్తున్నారండి. ఇదంతా ప్రజెంట్ ఎక్కితే ఇక్కడ ఇలా ఉందన్నమాట. అలానే ఇది వచ్చేసి టవర్ 4 అండి. ఈ టవర్ 4 దగ్గర కూడా చేస్తున్నారు పనులు. అలానే అక్కడ టవర్ 3 దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి, టవర్ 4 దగ్గర కూడా ఎంత పనులు అయితే చేస్తున్నారు. ఈ ఇసుక స్తంభాలను అయితే లాగైతే చేస్తున్నారండి. ఇసుక బస్తాలతో ఇలా అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా లోన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి టవర్ 4 అండి. టవర్ 4 దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారు. లాస్ట్ వీడియో పెట్టిన దానికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది. ఇక్కడ ఈ టవర్ 4, 3 వచ్చేసి ఎల్ఎన్టీ వారు అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే చూసారు కదా, ఈ బ్రిడ్జ్ టైప్ అయితే వేసారనమాట. ఈ కింద చూడండి, స్లాబ్ అయితే వేసి దానికి బాగా బేస్మెంట్ కోసం అని చెప్పి వేసారు. దాని మీద ఏంటంటే ఈ ఇసుక బస్తాల మీద వేసి ఐరన్తో వేసారు. దానిపైన అయితే ఇసుక అయితే వేస్తున్నారండి. ఇటువైపు అయితే ప్రజెంట్ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి ఐకానిక్ టవర్ 4, 3 దగ్గర. ఇదండి, ఇక్కడైతే పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట.
అలానే టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర షాపుజీ పొలంజీ అక్కడ ఆఫీస్ అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద ట్రాన్స్ఫార్మర్ అయితే చేస్తున్నారండి, చూడొచ్చు మీరంతా. ఇదైతే రెడీ అయితే చేస్తున్నారు, హెవీ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట ఇది. ఈ రోడ్డు అంతా అసలు ఎలా ఉందో చూడొచ్చు. ఇదిగోండి, ఐరన్ కూడా మెటీరియల్ అయితే వస్తుంది. మొత్తం ఫుల్ గా ఈ అమరావతి చుట్టుపక్కల కూడా మొత్తం ఈ ఐరన్ సంబంధించి లారీలు కూడా మొత్తం దిగుతున్నాయండి. ఈ టవర్ 1 టవర్ 2 కోసం అయితే ఈ ఐరన్ మెటీరియల్ అంతా వచ్చింది. అలానే ఇక్కడ టవర్ 1 దగ్గర ప్రజెంట్ అయితే ఇలా ఉందండి. ఇది కూడా అంతా మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్ టైప్ అయితే చేస్తున్నారు, అది వేసారు, దానికి వాటర్ అయితే తడుపుతున్నారు అన్నమాట. మొత్తానికి ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉందన్నమాట. చూసారు కదా ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి అప్డేట్ కూడా. అలానే అక్కడ మనకి ఏఐఎస్ అధికారులు బంగ్లాలకు సంబంధించి అది కూడా అయితే చూద్దాం, అక్కడ ఎలా జరుగుతుంది పనులు కూడా. ఇదిగోండి, మనం ఇప్పుడు ఏఐఎస్ అధికారులు బంగ్లాలకు సంబంధించి ఇక్కడైతే మనం అయితే చూస్తున్నాం అనమాట. అలానే ఇక్కడ ఇటువైపు కూడా కొత్తగా వర్కర్స్ కి షెడ్స్ అయితే వేస్తున్నారు, ఇదంతా చూడొచ్చు. ఎలా జరుగుతుంది అన్నది పనులు ఇక్కడ చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారండి. ఇగో ఈ బిల్డింగ్ సంబంధించి లోన వైపు పనులు చేస్తున్నారు. అలానే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ సంబంధించి పనులు కూడా చేస్తున్నారు. ఈ బిల్డింగ్ అయితే చూసారా, 2వ స్టేర్ లో కూడా పైన లోన సీలింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి, చూడొచ్చు. ఎంత చూసారు కదా అసలు పనులు ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో. ఇటువైపు అంతా 2వ స్టేర్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. ప్రాంతం అంతా కార్మికులతో సందడిగా అయితే ఉంది. ఇదంతా చూడొచ్చు, పైన సెంట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇటువైపు 2వ స్టేర్ కి సంబంధించి. ఓకే అండి, చూసారు కదా. ఇంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మనం వివరంగా చూపిస్తున్నాము. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.